జీవ పరిణామం మరియు హ్మ్. హ్మ్. మానవ పరిణామం. ఓకే గురుగారు. మనం ఎలా పరిణామం చెందాం? జీవ హ్మ్. పరిణామం అంటే జీవి హ్మ్. యొక్క పరిణామక్రమం. హ్మ్. హ్మ్. మనం ఎలా పరిణామం చెందామనే అంశాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే, మానవ పరిణామం ఎలా జరిగింది? ముందుగా హ్మ్. హ్మ్. ఆదిమ మానవుడు. హ్మ్. అంటే హ్మ్. ఊళ్ళో జంతువులతో హ్మ్. సమానంగా హ్మ్. జంతువులు ఎలా అయితే జీవిస్తాయో అదే విధంగా జీవించేటటువంటి హ్మ్. ఒక జాతి హ్మ్. మానవుడు ఒకప్పుడు. ఓహ్! అవును. ఈ మానవ పరిణామ క్రమంలో మానవుడు మొట్టమొదటి దశ ఏంటి అంటే హ్మ్. జంతువుతో సమానంగా ఉండడం. అవును. ఇంకొక విషయం ఏంటంటే జంతువుల కంటే వెనకబడే. ఓహ్! ఎలా అంటే హ్మ్. జంతువులు ఏ విధంగా అయితే కొన్ని క్రూర మృగాలు పులి, సింహం హ్మ్. ఇట్లాంటి క్రూర మృగాలు హ్మ్. భూమిపై సంచరిస్తూ ఉండేవి. హుహు. ఓకే. మానవుడు హ్మ్. చెట్ల మీద సంచరించేవాడు. గురుగారు మానవుడు ఓకే. చెట్ల మీద ఉండేవాడు. జీవనం ఉండేది ఎక్కువ. ఓహో! ఓహ్! ఓకే. ఓకే. భూమి మీదకొచ్చేవాడు గాదు. ఆహా! అర్థమవుతుందమ్మా. ఓకే. ఓకే గురుగారు. చెట్ల మీదే ఉంటూ హ్మ్. కోతిల్లాగానే చెట్ల మీదే ఓహ్! ఉంటూ హుహు. హ్మ్. ఏదైనా సరే ఆహారం వచ్చినప్పుడు చెట్టు నుండి దిగి భయంగా వెళ్లి ఆ ఆహారాన్ని తినేసి మళ్ళీ చెట్టు మీదకెక్కి హ్మ్. తినేటటువంటి హ్మ్. వ్యవస్థ కలిగినటువంటి దశ అది. ఓకే. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది గురుగారు. ఇలాంటి దశలో ఉండేటటువంటి వ్యక్తి నెమ్మదిగా మానవ పరిణామ క్రమంలో హ్మ్. మొట్టమొదటి స్థాయిలో భూమి మీదకి రావడం జరిగింది. ఓకే. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది గురుగారు. ఎప్పుడైతే ఈ భూమి నాకు భయాన్ని హ్మ్. కలిగించదు. ఈ హ్మ్. భూమి, ఈ ప్రదేశం హ్మ్. సమాంతరంగా చదునుగా ఉండేటటువంటి ఈ ప్రదేశం హ్మ్. ఏ విధంగానూ నాకు హాని హ్మ్. కలిగించదు. హ్మ్. సమస్యలని క్రియేట్ చేయదు హ్మ్. అనేటటువంటి ఒక శక్తి ఓకే. తనకు కలగాలి. హ్మ్. ఆ శక్తి లేకపోతే భూమి మీదకి రాడతను. ఓకే గురుగారు. ఒక విపత్తు ద్వారా చక్కగా హ్మ్. అతను హ్మ్. భూమి మీద నించోగలగడం, భూమి మీద హ్మ్. తన జాతితో హ్మ్. ఏది తనకు హ్మ్. ఎవరైతే ఉంటారో తనతో పాటు ఉండేటటువంటి వ్యవస్థ హ్మ్. ఏదైతే ఉంటుందో వాటితో హ్మ్. హ్మ్. భూమి మీద నడవడం, భూమి మీద హ్మ్. తిరగడం హ్మ్. ఇలాంటివన్నీ చేయడం హ్మ్. చేయగలిగాడు. అది మూలాధార జాగృతి వల్ల జరిగింది అనేది మనకు అర్థమవుతున్న విషయం. ఓహో! అర్థమవుతుందమ్మా. ఓహ్! అర్థమవుతుంది గురువుగారు. సో, ఆహార అన్వేషణ గాని హ్మ్. అంటే ఏంటి? మనం హ్మ్. మొట్టమొదట చాలామంది ఏమంటారు అంటే, మనమందరం మాంసాహారులమే అని అంటారు. హ్మ్. మానవుడు మాంసాహార, శాకాహార. నాకు తెలీదు గురుగారు. ఇది ఎవరికీ తెలియని విషయం. అవునా? కొంతమంది ఏమంటారంటే, మానవుడు ఆదిమ మానవుడు గాబట్టి ముందుగా జంతువులను చంపి మాంసాహారి, నెమ్మదిగా హ్మ్. శాకాహారిగా మారాడన్న విషయాన్ని వెలిబుచ్చుతారు చాలామంది. అవును. అవును. కానీ అది చాలా తప్పు. హ్మ్. మానవుడు ముందు మాంసాహారి గాదు, ముందు శాకాహారి. ఓహో! ఎందుకు అంటే భూమి మీద కిందకి రాకముందు చెట్ల మీద హ్మ్. ఉంటూనే చెట్ల దగ్గరుండే ఓహ్! పండ్లు, హ్మ్. ఆకులు, హ్మ్. ఫలాలు అవేవైతే ఉంటాయో వాటినే హ్మ్. చక్కగా తింటూ బతికాడు. హ్మ్. హ్మ్. నెమ్మదిగా హ్మ్. పండ్ల కోసం పండ్లు నేల మీద పడతాయి గదా! హ్మ్. హ్మ్. ఈ పండ్లు నేల మీద పడ్డ పండ్లను తినడం కోసం నేల మీదకొచ్చేవాడు. ఓకే. చక్కగా నేల మీదకొచ్చి ఆ పండుని మళ్ళీ తీసుకొనెళ్ళి పైకెళ్ళి తినడం అనేది జరిగేది. అవును. ఇంకో చెట్టుకెళ్ళడం కోసం హ్మ్. నేల చాలా మంది గుంపులతో, సమూహంతో వెళ్ళేవాడు. అవును. ఇలా శాకాహారంతో ఉండే వ్యక్తి హ్మ్. నెమ్మదిగా మాంసాహారిగా మారాడు. ఎప్పుడు భూమి మీద నడవడం, భూమి మీద నిలబడడం ఇవన్నీ హ్మ్. జరిగిన తర్వాత మనుషుల్లోనే కొన్ని తెగలు. హుహు.
అందరు తెగలు గాదు. హుహు. కొన్ని తెగలు ఓకే. మాంసాహారం హ్మ్. మీద అలవాటు పడ్డాయి. కొన్ని హ్మ్. తెగలు హ్మ్. వ్యవసాయం మీద అలవాటు పడ్డాయి. హుహు. ఓకే. అర్థమవుతుంది. వాళ్ళకి అర్థం. ఈ పండ్లు హ్మ్. ఎలా పుడుతున్నాయి, ఈ చెట్లు ఎలా ఏర్పడుతున్నాయి ఇవన్నీ గమనించారు గాబట్టి, వ్యవసాయం హ్మ్. హ్మ్. చక్కగా వాళ్ళే చెట్లని, పండ్లని హ్మ్. వీటన్నిటిని హ్మ్. నాటుకొని, ఆ ఆహారం హుహు. తినడానికి కొన్ని తెగలు, కొన్ని హుహు. వ్యవస్థలు తయారైనాయి. కొంతమంది హ్మ్. జంతువుల్ని చంపే వ్యవస్థలు హ్మ్. ఉన్నాయి. ఓకే. ఓకే. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది గురువుగారు. ఇలా హ్మ్. మూలాధార జాగృతి వలన మానవుడిలో పరిణామ క్రమం హ్మ్. ప్రారంభమైంది. ఓహ్! ఈ ఓకే గురు. పరిణామ క్రమంలో మళ్ళీ హ్మ్. ప్రకృతి విపత్తులు అనేవి కొన్ని కలుగుతాయి. హుహు. హ్మ్. భూమి మీదకి రావడం వీడి హ్మ్. యొక్క తెలివితో, హ్మ్. వీడి యొక్క శక్తితో దిగాడు గానీ, ఇంక తర్వాత నుండి హ్మ్. ఆ హ్మ్. పరిణామం అనేది ప్రకృతితో సమన్వయమవుతూ జరిగింది. ప్రకృతి కూడా హుహు. మనం పరిణామం చెందడానికి. ఓహో! కొన్ని ప్రకృతి విపత్తులవ్వడం వల్ల వాడు హ్మ్. ఒక హ్మ్. ప్రదేశం నుండి ఏకంగా ఇంకో ప్రదేశానికెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఆహా! ఓకే గురువుగారు. తట్టాబుట్టా సర్దుకొని ఎక్కడి నుండో ఎక్కడికో ఎళ్ళాల్సొచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఆహా! ఓకే. ఇప్పుడు భూమి మీద నిలబడగలిగిన వాడు, భూమి మీద నడవడం వచ్చిన వ్యక్తికి ఇప్పుడు నీళ్లు ఒక సమస్యయింది. నీళ్లు ఒక హ్మ్. భయమైన ప్రదేశమయింది. హ్మ్. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది. చెప్పండి. నీరు ఒక భయంకరమైన ప్రదేశమైనా సరే, ఆ హ్మ్. నీటిని తను హ్మ్. హ్మ్. స్వాదిష్టాన జాగృతి చేత హ్మ్. నీటి మీద ప్రయాణం చేయడాన్ని అలవాటు చేసుకోగలిగారు ఆహా! కొన్ని తెగలు. ఓకే. 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 గురు. అలా కొన్ని తెగల వాళ్ళు నీళ్ళల్లో ప్రయాణం చేసి, నీటి యొక్క ప్రవాహాన్ని అర్థం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ, నీటి మీద ప్రయాణం చేస్తూ, కొన్ని కొత్త హుహు. కొత్త ప్రదేశాల్ని కనిపెట్టుకుంటూ, వాళ్ళు ఆ ప్రదేశాల్లో జీవించడం అనేది మొదలుపెట్టారు. ఆహా! ఇది ఓకే. పరిణామ క్రమంలో రెండవ దశ. ఆహా! మానవ ఓకే. ఓకే. పరిణామ క్రమంలో ఇలా ప్రాంతాల నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి, అక్కడ హ్మ్. ఇంకొక కొత్త నాగరికతని స్టార్ట్ చేసి, నాగరికత హ్మ్. ఎందుకు కొత్తగా మారుతుందంటే అక్కడ ప్రదేశం వేరు గాబట్టి. ఆహా! ఇక్కడ సమశీతోష్ణ మండలం ఒకటుండొచ్చు. అక్కడికెళ్తే మొత్తం ఉష్ణ మండలమే ఉండొచ్చు. ఇంకో చోట ఆహా! శీత మండలం ఉండొచ్చు. హుహు. సో, ఓకే. అక్కడుండే ప్రదేశాన్ని బట్టి నాగరికత మారుతుంది. ఓహ్! వ్యవహారాలన్నీ అవును. మారుతాయి. సో, అట్లా అవునవును. కొత్త నాగరికతలు ఏర్పాటు చేసుకుంటూ తెగలు హ్మ్. తెగలుగా హ్మ్. మారడం అనేది మానవ పరిణామ క్రమంలో రెండవ దశ. హుహు. మూడవ దశ హ్మ్. వీడు హ్మ్. ఏ ఆహారాన్ని వండుకుంటున్నా, ఏ ఆహారాన్ని వేటాడి తింటున్నా, హ్మ్. హ్మ్. ఆ ఆహారం ఎక్కువ సేపు నిలవుండట్ల. ఓకే. ఓకే. ఈ నిలవ ఉండకపోయేసరికి ఇబ్బంది పడుతున్నాడు. హ్మ్. ఒక ప్రమాదం జరిగింది. హ్మ్. 2 రాళ్ళు హ్మ్. ఢీకొట్టుకొని అగ్ని పుట్టడం హ్మ్. గమనించాడు. ఓకే గురువుగారు. కొన్ని రాళ్ళు రాపిడి చేస్తూ ఉంటే అగ్ని హ్మ్. పుట్టడాన్ని గమనించినటువంటి ఆది మానవుడు ఈ హ్మ్. హ్మ్. అగ్నితో ఆహారాన్ని గనక కాల్చుకొని తింటే హ్మ్. ఎక్కువ రోజులు ఉండేదాన్ని గమనించాడు. ఆహా! ఆహారం కాలినప్పుడు వేడిగా ఉంటుంది. అవును. నెమ్మది సాయంత్రం దాకా అదే ఫ్రెష్‌నెస్‌తో ఉండడాన్ని జూసాడు. ఓహో! ఓకే. అలాగే కొన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి అడవుల్లో ఉన్నప్పుడు. వీళ్ళు హ్మ్. ఉన్నప్పుడు. హ్మ్. అలా అగ్ని అవును. ప్రమాదాల్లో కాలినటువంటి జంతువుల మాంసం రుచికరంగా హ్మ్. ఉండడాన్ని గూడా జూసాడు. ఆహా! ఇవన్నీ జూసి అగ్నిని తను పుట్టించి, ఆ అగ్ని చేత ఆహారాన్ని తయారు జేసుకోవడాన్ని హ్మ్. కనిపెట్టడం అనేది పరిణామ క్రమంలో మూడవ దశ. ఓకే. గుడ్. అర్థమవుతుందమ్మా. ఇక్కడ అర్థమవుతుంది. వాడికి మణిపుర ఎనర్జీ సెంటర్ జాగృతి అయినట్టుగా హ్మ్. క్రియాయోగుల యొక్క అవగాహనలో ఉన్నటువంటి అంశం. ఓకే గురువుగారు. అంటే ఏంటి? మూలాధార జాగృతి అయినప్పుడు భూమి మీద తను ఒక పట్టుని సాధించుకున్నాడు. స్వాధిష్టానం జాగృతి అయినప్పుడు నీరు మీద ఒక పట్టును సాధించాడు. హుహు. మణిపురం ఎప్పుడైతే జాగృతి అయిందో అగ్నిని గూడా కనిపెట్టి, ఆ అగ్నితో హ్మ్. ఆహార వంటకాలని కనిపెట్టడం, ఆహార వంటల్ని తయారు జేసుకోవడం, ఆహార విధానాల్లో ఆహారం తీసుకోవడంలో పెను మార్పుల్ని
పొందడం అనేది ఈ హుహు. 3వ దశలో జరిగినటువంటి అంశం. ఆహా! ఇలా జరుగుతున్న సమయంలో 4వ దశలో గుంపులు హ్మ్. గుంపులుగా వెళ్తున్నటువంటి ఈ హ్మ్. మానవుడు ఒక హ్మ్. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. హుహు. తనకంటూ ఒక తనకంటూ భర్తలు, తనకంటూ పిల్లలు ఉండేది ఒక కుటుంబం. హ్మ్. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది గురువు. ఇదంతా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం అన్నమాట. సో, కుటుంబం, ఓకే. కుటుంబం ఉండేలాగా కుటుంబ వ్యవస్థ అనేది తయారైంది తరువాత. ఆహా! అది మానవ పరిణామ క్రమంలో 4వ దశగా చెప్తారు. ఆహా! ఇక్కడ అనాహతం అనేటటువంటి ఒక శక్తి కేంద్రం జాగృతి అవ్వడం చేత, ఈ హుహు. విధమైనటువంటి పరిణామం కలిగింది మానవ పరిణామ క్రమంలో అనేది హ్మ్. క్రియాయోగుల అవగాహనలో ఉన్న విషయం. అంటే అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఒక్కొక్క ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంటూ వస్తున్నారంటున్నారా గురువుగారు? పరిణామ క్రమంలో ఒక్కో వాళ్ళ శక్తి కేంద్రం జాగృతి అవుతున్న కొద్దీ వాడి మానవ జీవన విధానంలో మార్పులొస్తున్నాయి. ఆ! వాళ్ళ పరిణామ క్రమంలో గూడా మార్పులొస్తున్నాయి. పరిణామంలో గూడా పరిణామాలొస్తున్నాయి. ఆహా! అర్థం ఓకే. అవుతుంది. అర్థమవుతుంది ఇవన్నీ గురువు. ఎందుకొస్తున్నాయి అంటే, హ్మ్. మనకి ఒక ఎనర్జీ సెంటర్ జాగృతి అవ్వడం ద్వారా, ఆ ఎనర్జీ సెంటర్ ఇంకో ఎనర్జీ సెంటర్‌ని, ఈ ఎనర్జీ సెంటర్ ఇంకో ఎనర్జీ సెంటర్‌ని జాగృతి చేయడం అనేది సహజంగా ఉండే అంశం. ఓకే. దానివల్ల ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు. హ్మ్. ఇదే విధంగా ఒక కోతికో, ఒక కుక్కకో, ఒక పందికో, ఒక సింహానికో పరిణామం జరగొచ్చు గదా! హ్మ్. అంటే ఎవరు చెప్పియకపోయినా అది ఆటోమేటిక్‌గా వాళ్ళు తెలుసుకొని వస్తున్నారంటున్నారా గురువుగారు? ఎప్పుడైతే ఎనర్జీస్ జాగృతమవుతాయో, హ్మ్. ఆటోమేటిక్‌గా ఆ పరిణామం అనేది ఏర్పడుతుంది ఆ జీవికి. ఆ! అర్థమవుతుందమ్మా. వీటన్ని అర్థమవుతుంది. వీటన్నిటికి కారణాలు చాలా హ్మ్. ఉంటాయి. ఇలా ఓకే. జాగృతి అవ్వడానికి ప్రకృతి ఒక కారణం, సృష్టి ఒక హ్మ్. కారణం, వీడున్న హ్మ్. పరిస్థితి ఒక కారణం, ఆ! కాలం ఒక కారణం. అవును. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది గురువుగారు. ఇవన్నీ గూడా బాధ్యత తీసుకున్నాయి. మానవుడు పరిణామం చెందడానికి. ఆహా! ఎలా అయితే భూమి పరిణామం జరిగింది తెలుసా మీకు? చెప్పండి గురువుగారు. సృష్టిలో ప్రతీదీ పరిణామం అనేది ఒక అద్భుతం అన్నమాట. భూమి ఆ! ఒకప్పుడు అగ్నిగోళంలాగా ఉండేది. ఓహ్! ఓకే. ఇప్పుడు 24 గంటల సేపు తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సేపు పడుతుంది. అవునా? అవును. అవును. సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అవును. అంతే గదా! అంతే. ఒకప్పుడు తన చుట్టూ తాను తిరగడానికి గంట సేపు పట్టేది. ఓహ్! సూర్యుడి చుట్టూ తిరగడానికి దగ్గర దగ్గరగా 20 రోజులో, నెల రోజులో పట్టేది. అవునా గురువుగారు? అంత ఆహా! వేగంగా భూమి తిరిగేటటువంటి వ్యవస్థ ఉన్నది. ఓహో! అది నెమ్మదిగా 12 గంటలయింది. ఆహా! 12 గంటలు తన చుట్టూ తాను తిరగడానికి. ఆహా! 150 రోజులు, 155 రోజులు సూర్యుడి హుహు. చుట్టూ తిరగడానికి. హుహు. అంటే ఏంటి రోజుకు హ్మ్. 12 గంటలే ఉంటాయి అప్పుడు ఆ టైంలో. ఓహో! మొత్తం ఉష్ణ మండలం అన్నమాట మనది. మంటలే ఎక్కడ పడితే అక్కడ. ఆహా! అగ్నిగుండాలే అన్నమాట. జీవి బతకడానికి వీలు లేని పరిస్థితుల్లో భూమి ఉండేది. ఓహో! అలా మొదట్లో. భూ అలా భూమి ఉండడం, ఆ హ్మ్. తర్వాత ఆ భూమికి విపరీతంగా నీరు ఏర్పడడం. హుహు. ఈ నీరు ఏర్పడ్డ తర్వాత ఈ భూమి, నీరు ఇవి 2 కలిసి జీవి పుట్టడం. ఓకే. ఈ చెట్లు, ఈ ప్రకృతి ఏర్పడడం. ఇదొక హుహు. పరిణామం. ఓకే. ఓకే. అర్థమవుతుందమ్మా. అర్థమవుతుంది గురువుగారు. ఇది గూడా ఇదే విధంగా ఉంటుంది. ముందు భూమి అగ్నిగోళంగా ఉండడం, మూలాధారం అనుకుందాం. తర్వాత నీరు ఏర్పడడం, స్వాదిష్టానం అనుకుందాం. తర్వాత జీవి ఏర్పడడం, మణిపురం అనుకుందాం. ప్రకృతి హ్మ్. ఏర్పడడం, అనాహతం అనుకుందాం. హుహు. అర్థమవుతుందమ్మా. ఓకే. ఆ తర్వాత అర్థమవుతుంది. హ్మ్. ఆ తరువాత మళ్ళీ ఒకసారి పట్మని ఆస్ట్రాయిడ్ అంటాం గదా! అవి ఉంటాయి గదా! ఉల్కలు. ఆ! ఆ!
అంతరిక్షం నుండి రాళ్ళు పడుతూ ఉంటాయి కదా, అదో పెద్దదేదో పడింది భూమి మీద, ఆహా! అన్ని జీవులు చచ్చిపోయినాయి. ఓహ్! చచ్చిపోయిన తర్వాత అప్పుడు భూమి మళ్ళీ సంతరించుకొని, అప్పుడు రకరకాల జీవులు సరైన హైటు, వెయిట్‌తో భూమికి ఇబ్బంది హ్మ్. కలగకుండా, అంటే ఇదివరకు హుహు. డైనోసార్స్ ఉండేవి. ఆ! అవును. దానివల్ల భూమి యొక్క గ్రావిటీలో చేంజెస్ వస్తున్నాయి. ఆహా! ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, ఎవరో తయారు చేస్తున్నట్టుగా, ఏదో ఒక సంకల్పం చేత ఇవన్నీ హ్మ్. జరుగుతున్నట్టుగా, ఎవడో ఒక హ్మ్. మనిషి వెనకుండి ప్రోగ్రెస్ చేస్తున్నట్టుగా ఉంటుంది వ్యవస్థ. అవును. 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 ఇది అదే బ్రహ్మ పదార్థం అనడానికి కారణమైంది. ఇదంతా ఆహా! బ్రహ్మ పదార్థమే అనడానికి కారణం ఏంటంటే, ప్రతీదీ హ్మ్. పరిణామం ఎలా చెందుతూ ఉందంటే, దాని అవును. బ్యాక్‌గ్రౌండ్ మనం గమనిస్తే ఒక ప్రోగ్రెస్‌నెస్ అనేది కనబడుతూ ఉంటుంది. అవును. అవును గురువు. ఒక అవును. ఫ్యాన్ చూడండి, ఒక సెల్ ఫోన్ చూడండి, ఒక హ్మ్. టీవీ చూడండి, ఒక చీరలు చూడండి. మీరు మీ చిన్నప్పుడు కట్టుకునే చీరలు వేరు, ఇప్పుడు మీ పిల్లలు కట్టుకునే డ్రెస్సులు వేరు. అవును. మీరు ప్రతి దాంట్లో ఒక ప్రోగ్రెస్‌నెస్‌ని చూస్తూ ఉంటాం మనం. అవును. ఇది కేవలం కొన్ని అంశాలకు పరిమితమే గాదు. సృష్టిలో ఉండే ప్రతి అంశము దీనికి లోబడి ఉంటుంది. అవును. ఓహ్! అందుకే ఈ యావత్ సృష్టి మొత్తం బ్రహ్మ పదార్థమే అని హ్మ్. ఓహ్! శాస్త్రకారులు, ఋషులు అనడానికి కారణం అది. ఆహా! సో, ఇది ఓకే. భూమి పరిణామ క్రమం ఇలా జరిగినా, అది విశుద్ధి హ్మ్. అనుకుంటే, తర్వాత హ్మ్. తర్వాత తర్వాత భూమి యొక్క రక్షణ పొందినటువంటి స్థితిలో ఉంది. పూర్తి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది గదా! హ్మ్. గ్రావిటీతో ఒక జీవ హ్మ్. పదార్థంలాగా తన మీదకి ఏమీ రాకుండా, తనకు హ్మ్. అంతరిక్షం నుండి ఏమి జరగనీయకుండా ఉండగలిగే హ్మ్. సామర్థ్యం హ్మ్. భూమి తయారవ్వడంతో ఆజ్ఞ అయింది. హ్మ్. ఆహా! ఆజ్ఞ. ఓకే. అట్లా. అలాగే జీవ పరిణామ క్రమంలో గూడా ఇంతే ఉంటుంది. హుహు. ఎప్పుడైతే నాలుగో దశలో కుటుంబ వాతావరణం, ఒక కుటుంబం నాకుకంటూ ఒక కుటుంబం ఉండాలి అని జెప్పి, ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పడిందో అది అనాహతమైంది. హుహు. అనాహతం తర్వాత రకరకాల సంస్కృతులు, రకరకాల సంస్కృతులన్నీ కలిసి అవి హుహు. వినోదం. ఎలా వినోదం? వినోదం ఉంటుంది గదా! ఆ! వినోదాలు మనకే గాదు, జంతువులకు గూడా ఉంటాయి. అవును. అవి ఉంటాయి గురువు. ఆనందం కలిగినప్పుడు ఫ్రెండ్స్ అందరితో కలిపి అరుపులు, కేకలు, డాన్సులు అవి జేస్తూ ఉంటాయి. అవునవును. ఆదిమ జాతిలో ఉండేటటువంటి మనం గూడా అందరూ కలుసుకొని రకరకాలుగా నృత్యాలు జేయడం, రకరకాలుగా రకరకాలైనటువంటి వస్త్రధారణలు, వేషధారణలు ఇవన్నీ గూడా ఏర్పాటు అవ్వడంతో అది విశుద్ధి అయింది. ఓకే గురువు. ఎప్పుడైతే రాజరిక వ్యవస్థ తెగలుగా ఉంటున్నప్పుడు తెగకొక రాజుండాలి, యుద్ధాలు హ్మ్. జరగాలి. ఈళ్ళు ఎప్పుడైతే ఇదొచ్చేసిందో అది ఆజ్ఞా హ్మ్. జాగ్రత్తగా చెప్పబడింది. ఓకే గురువు. ఎప్పుడైతే మనిషి ఇప్పుడు మనిషికి సెక్యూరిటీ ఉంది ఇప్పుడు. హ్మ్. అంటే మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. మనల్ని ఎవడు పడితే వాడు ఏది పడితే అది అనడానికి ఈల్లేదు. చేయడానికి ఈల్లేనటువంటి ఒక కట్టుదిట్టమైనటువంటి ఉంది గాబట్టి, ఇది సహస్రారంగా క్రియాయోగులు చెప్తున్నారు. ఆహా! అంటే మనమందరం సహస్రార స్థాయిలో ఈ ప్రకృతి మనల్నుంచింది. మనం గూడా దానికి తగ్గట్టుగా సమన్వయమై బతికితే, మెలిగితే రక్షణగా ఉంటుంది. లేదు హ్మ్. దాంతో అలా అసోసియేట్ కాకపోతే శిక్షణ అనేది ఉంటుంది. ఓకే గురువు. ఏంటి సహస్రార స్థాయిలో మనల్ని ఈరోజు తయారు చేసినప్పుడు, మనం ఈరోజు హ్మ్. ఉన్నప్పుడు దానిలాగా ఉండాలి. అవును. అలా ఉంటున్న వాళ్ళు ఆనందంగా ఉంటారు. అట్లా ప్రకృతితో సమన్వయం అయ్యేటట్టుగా మనం జీవించాలి అని చెప్పేదే క్రియాయోగం. ఓకే గురువు. అర్థమైందా? ఇప్పుడు జీవన పరిణామ ఆ! క్రమంలో, మానవ జీవన పరిణామ క్రమంలో ఇది హ్మ్. 6వ దశ. ఇది 7వ దశ. హ్మ్. మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాం? మొదటి మూల మనమా గురువుగారు? మనం. మనం ఇప్పుడు ఏ దశలో ఉన్నాం? 7వ దశలో ఉన్నాం. సహస్రారం. 7వ దశలో ఉన్నాం. ఆ! ఓకే. ఇలా షట్‌శక్తి కేంద్రాలని జాగృతి చేసుకొని, హ్మ్. సహస్రార స్థాయిలో అన్నిటితో సమన్వయం అయ్యేటటువంటి విధానంలో సాధన జరగాల్సిందే అనేది శాసింపబడుతున్నటువంటి స్థాయిలో హ్మ్. మనమున్నాం. ఓకే గురువు. అర్థమవుతుందమ్మా?
చాలా మంది అర్థమైంది. తెలియని విషయం ఏంటంటే అసలు క్రియాయోగం ఎందుకు చేస్తారు? హ్మ్. ఇప్పుడు చూడండి, క్రియాయోగం అనేది అన్ని వ్యవస్థల్లో ఉంటుంది క్రియాయోగం. హ్మ్. హ్మ్. జీవ పరిణామ క్రమాన్ని నేనేమన్నా చరిత్రకారుడినా? సైంటిస్ట్‌నా? కాదు గదా! కాదు. కాదు గురువు. కానీ ఎలా జెప్పాను? క్రియాయోగం తెలుసు గాబట్టి. ఓకే. భూమికి ఇలాంటి పరిస్థితులుంటాయి. ఇలాంటి ప్రతి దానికి ఇలాంటి దశలే ఉంటాయి. ఎందుకంటే శక్తికి ఈ దశలు ఉంటాయి గాబట్టి. ఆహా! అంతా శక్తితో శక్తి వ్యవస్థలతో ఆధారమై జరిగేదే గాబట్టి, శక్తికి ఈ వ్యవస్థలు హ్మ్. ఉంటాయి కాబట్టి అన్నిటికి ఈ వ్యవస్థలే ఉంటాయి. ఓహో! దానికి పెద్ద సైంటిస్ట్ లాగా ఎళ్ళిపోయి, ఇవన్నీ టెక్నాలజీ పెంచేసేసుకొని భూమి ఎలా పుట్టింది ఇయన్నీ అవసరం లేదు. టెక్నాలజీ అక్కర్లా. ఋషులు తపస్సుతో కనిపెట్టడానికి కారణం ఏంటంటే ప్రతిదాన్ని ఈ ఎనర్జీస్ తెలుసు గాబట్టి. ఓకే గురువు. అర్థమవుతుందమ్మా. ఆ! క్రియాయోగం అనేది ప్రతి హ్మ్. అంశంలో ఉంటుంది. క్రియాయోగం మనకెలా పనిచేస్తుంది? హ్మ్. ఒక అనుభవజ్ఞుడుగా, ఒక క్రియాయోగ పరిశోధకుడుగా, క్రియాయోగం మీద తీవ్రమైనటువంటి స్థాయిలో పరిశోధన చేసిన వ్యక్తిగా, క్రియాయోగం మన జీవనానికి ఎలా వర్క్ అవుతుందో నేను చెప్తా మీకు అర్థమయ్యేలాగా. ఇప్పుడు ఓహ్! నేను ఒక బిజినెస్ చేయాలి. హ్మ్. ఒక బిజినెస్ చేయాలనుకోండి. ఈ బిజినెస్‌ని ఇప్పుడు పరిణామమే శక్తి అంశాల మీద ఆధారపడి జరిగింది గదా! అవును. అలాగే ఈ బిజినెస్‌ని నేను ఏ శక్తిని ఆధారం చేసుకొని ఈ బిజినెస్ చేస్తే లాభాలొస్తాయి? హ్మ్. నేచురల్‌గా నాకనుకున్నాను గాబట్టి నేను జేసేసుకుంటూ ఎళ్తే లాభాలొస్తాయా? శక్తిని ఆధారం చేసుకొని ప్రయోగం జేసుకుంటే బిజినెస్‌లో లాభాలొస్తాయా? శక్తిని శక్తిని. హ్మ్. ఈ ఎనర్జీ వ్యవస్థల్ని అనుసంధానం జేసి చక్కగా ఆ హ్మ్. బిజినెస్ చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుంది. 100% అవుతుంది. అలాగా ఏ వ్యవస్థలోనైనా సరే మనం అనుకున్న హ్మ్. ఫలితాలని పొందడానికి, హ్మ్. హ్మ్. సత్ఫలితాలని ఆకర్షించడానికి ఈ క్రియాయోగం జేస్తాం. ఓకే గురువు. అది ఏ వ్యక్తి అయినా సరే, ఏ పని జేయాలన్నా బిజినెస్ చేయొచ్చు, లేదా చదువుకోవచ్చు, లేదా హ్మ్. ఉద్యోగం చేయొచ్చు, లేదా యోగ సాధన లాంటివి జేయొచ్చు, లేదా హ్మ్. ఆరోగ్యాన్ని పొందొచ్చు. మానవుడు ఏది చేయాలన్నా క్రియాయోగంతో చేసినప్పుడు దాని యొక్క ఫలితాలని పూర్తి స్థాయిలో పొందగలుగుతాడు. అనుకున్న ఫలితాన్ని పొందగలుగుతాడు. ఆ ఓకే. విధంగా రూపొందించబడినది ఈ క్రియాయోగం. ఓకే గురువు. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే క్రియాయోగం. ఒక వ్యక్తి సంకల్ప సిద్ధిని పొందాలి అంటే క్రియాయోగం. ఒక వ్యక్తి కార్యసిద్ధిని పొందాలంటే క్రియాయోగం. ఒక వ్యక్తి లక్ష్య సాధనలో తన లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సిద్ధించుకోవాలంటే క్రియాయోగం. క్రియాయోగంతో చేస్తే పూర్తి స్థాయి ఫలితాలని 100% పొందొచ్చు. అందువలన క్రియాయోగం గొప్పది. ఓకే గురువు. అర్థమైంది. అవుతుందమ్మా. ఇట్లా శక్తిని మనం రుజువు చేయొచ్చు. ప్రతి అంశంలోనూ రుజువు చేయొచ్చు. ఓకే. శక్తిని అవగాహన చేసుకొని, శక్తి యొక్క మార్పుల్ని గనక మనం పట్టుకొని, ఇలా ఈ విధమైనటువంటి ఎనర్జీతో మనం వెళ్ళాలి. ఈ విధమైన ఎనర్జీని మనం ముందు పెట్టుకొని గనక మనం ప్రయత్నం చేస్తే పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతాం. ఇదే క్రియాయోగ చెప్పేది మనకి. ఓకే. క్రియాయోగ సాధన వల్ల మనకు తెలిసేదేందంటే, ఎనర్జీ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకొని, ఆ ఎనర్జీని నాకు కావాల్సినటువంటి అంశాలలో ప్రయోగించుకోవడమే క్రియాయోగం అండి. ఓకే గురువు. అర్థమైంది. ప్రశాంతంగా ఉండడానికి ఒక ఎనర్జీ సెంటర్ ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉండడానికి లోపల ఏదన్నా రుగ్మతలొచ్చినా తొందరగా హీల్ అవ్వడానికి ఒక ఎనర్జీస్ ఉపయోగపడతాయి. ఇట్లా ఓకే. క్రియాయోగంలో ఉండేవన్నీ గూడా ఎనర్జీస్‌కి సంబంధించినటువంటి అంశాలు. ఈ ఎనర్జీస్ ఓకే. ఎలా ఉపయోగించాలి? ఈ ఎనర్జీస్ ఎలా ప్రవర్తిస్తూ ఉంటాయి? ఈ ఎనర్జీస్ ఎలా యాక్టివేట్ అవుతాయి? ఈ ఎనర్జీస్ జాగృతి అవ్వడానికి ఏ విధమైనటువంటి సాధన, ఉపాయాలు మనం ప్రాక్టీస్ చేయాల్సుంటుంది. ఈ ఎనర్జీస్‌ని చక్కగా బ్లాక్ కానీయకుండా చేసుకుంటూ, మనం ఎలా సమృద్ధిని, రక్షణని సృష్టిలో పొందుతామనేటటువంటి మౌఖిక అంశాల సమాహారమే క్రియాయోగం అండి. ఓకే గురువు. అందుకే చాలామంది ప్రపంచవ్యాప్తంగా క్రియాయోగం వైపు తిరుగుతుంది ప్రపంచమంతా. ఓకే. కానీ ఓకే. కొంతమందికి తమోగుణ తమోగుణంతో, తమస్సుతో ఉన్నారు గాబట్టి క్రియాయోగం వైపు తిరగడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు.
ఆ! క్రియాయోగం అదేదో కఠినం ఏమి ఉండదు. కఠినం ఉండదు. ప్రకృతిలో ఉండేవాడు, సృష్టిలో ప్రతి జీవి క్రియాయోగమే చేస్తుంది. క్రియాయోగంతోనే బతకాలి. ఇంకా అవును. మాకు క్రియాయోగం తెలీదు. ఇంకా ఎనర్జీస్ గురించి తెలీదంటే వాడు ఇంకా ఆదిమ నాగరికతలో ఆదిమ మానవుడిలాగా జంతు స్థాయిలో ఉన్నట్టే. వాడు ఓహ్! నాగరిక మానవుడిగా పిలువబడకూడదు. నిజంగా నాగరిక మానవుడు అని పిలువబడాలి అంటే వాడికి కంపల్సరీ క్రియాయోగం తెలియాలి. శక్తి వ్యవస్థల గురించి తెలియాలి. శక్తి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలియాలి. ఆ శక్తి వ్యవస్థలను తనకు అనుకూలంగా పనిచేయించడానికి తను ఏ విధమైనటువంటి సాధనని అవలంబించాల్సి ఉంటుందన్న విషయాల మీద పూర్తి స్థాయి పట్టుండాలి. ఈ క్రియాయోగానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రతి విద్యార్థికి దగ్గరుండాలి. ఒక మాన్యువల్ లాగా ప్రతి ఒకటో తరగతి పుస్తకంలోనే ఉండాలి ఇవన్నీ. ఫస్ట్ అవునంటారా గురువు? అ, ఆ, ఇ, ఈలు గాదు. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం ఇవి చదవాలి వాడు. రావాలి కదా గురువు. అది చెయ్యాల. అలా గనక మనం ప్రయత్నం చేస్తే, మన పిల్లలకి అలా ఎనర్జీ సెంటర్స్ గురించి జెప్పి, కనుక హ్మ్. మనం ప్రయత్నం చేస్తే, వాడు నిజంగా యోగిలాగా, ఋషిలాగా ఒక అద్భుతమైనటువంటి జీవనాన్ని గడపడానికి పూర్తి స్థాయి అవకాశాన్ని తల్లిదండ్రులు ఇచ్చినట్టు. ఓకే. అవును. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురువుగారు. సో, క్రియాయోగం అనేది ఒక మతానికి సంబంధించింది గాదు, ఒక కులానికి సంబంధించింది గాదు, ఒక వ్యవస్థకి ఇది పూర్తి మానవ జాతికి సంబంధించింది. అవును. ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ వర్ణస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ వయసు వాడైనా సరే క్రియాయోగం చేయాలి, చేయాల్సిందే. అవును. అర్థమవుతుందమ్మా. ముందుగా మనం అర్థమవుతుంది. ఈ శక్తి వ్యవస్థల్ని తెలుసుకుంటూ, ఆ శక్తిని పూర్తిగా దర్శనం జేసుకోవడమే మొత్తం కాన్సెప్ట్. అవును. మనం మూలాధార ధ్యానం జేయాలంటే ఇప్పుడు